హాయ్ అండి, వెల్కమ్ టు హైతర్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి హౌస్ అండి. G+1 సౌత్ వెస్ట్లో కమర్షియల్ కూడా రావడం జరిగింది. ఒక సెటరు సైజ్ వచ్చేసి 30x45 అండి. టోటల్ వచ్చేసి మనకు 60x45 సైజులో 2 ఇల్లు రావడం జరిగింది. 150 గజాలు. మీరు చూస్తుంది సౌత్ ఫేసు. కమర్షియల్ కూడా అవుతుంది, అక్కడ సెటర్ వేశారు. G+1 అండి. ఇది సీసీ రోడ్ ఉంది. సౌత్ వెస్ట్ కూడా డ్రైనేజ్ అంతా అయిపోయింది. ఒక సీసీ రోడ్ ఒకటే పెండింగ్ ఉంది. లోను కూడా అవైలబిలిటీ ఉందండి. చూస్తున్నది షట్టర్ అండి. షట్టర్కి వదిలిపెట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్టాండర్డ్గా కట్టడం జరిగిందండి. బిల్డరు పూర్తిగా శాండ్ తోటి కట్టాడు. ఇది ఎలివేషన్ అండి. వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఎలివేషన్. మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. మన కార్ పార్కింగ్ వచ్చేసామండి. కార్ పార్కింగ్ మొత్తం పూర్తిగా మనకు గ్రానైట్ వేయడం జరుగుతుంది. ఈశాన్య మూలలో మనకు సంపు బోర్ వేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా నడుస్తుందండి. ఇటు ఈస్ట్ ఫేస్లో మనకు స్టీర్ కేస్ ఇవ్వడం జరిగిందండి. మనం వచ్చేసి G ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK వెళ్తున్నామండి. పూర్తిగా మనకు ఈ శివద్వారంలో మనకు టేకు వుడ్ చేయడం జరిగింది. చెగోటు వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం ఎల్ షేప్లో ఉంది. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుంది. సౌత్ వెస్ట్లో వెంటిలేషన్ పెట్టడం జరిగింది. ఇది విండో అండి. ఇది వాష్ ఏరియా. లో రూప్ కామన్ బాత్రూమ్గా ఇవ్వడం జరిగింది. ఇది టీవీకి సంబంధించిన సాకెట్. లోపల వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్లు ప్లస్ మన కమర్షియల్గా ఒక రూమ్ కూడా మన సౌత్ ఫేస్లో ఇవ్వడం జరిగింది. మనం మళ్ళీ పార్కింగ్ వచ్చాం. పార్కింగ్ నుంచి స్టీర్ కేస్ గుండా మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. లిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. 150 గజాల్లో మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇది బాల్కనీ అండి. బాల్కనీ 7 feet ఉంటుంది. మన సింహద్వారం గుండా మనము ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇది హాల్ వచ్చేసి ఎల్ షేప్లో ఉన్నటువంటి హాల్ అండి. మీరు చూస్తున్నది అంత ఫాల్ సీలింగ్ వర్క్ నడుస్తున్నది. ఇది దేవుని మందిరం అండి. పూర్తిగా ఇక్కడ టేకు చౌకోడ్ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్లు, సబ్జాలు ప్లస్ కింద ప్లాట్ఫారం. ఇది వాష్ ఏరియా కిందకు వస్తుందండి. ఇది పూర్తిగా వాష్ ఏరియా నుంచి మనం సౌత్ ఫేస్లో ఏ విధంగా ఉందో వ్యూ కూడా మనం చూడవచ్చు. డెవలప్మెంట్ కానీ సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. ప్లస్ మనం వాష్ ఏరియా గుండా మనము ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఉంటుందండి. కామన్ బాత్రూమ్ నుంచి మనం మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్లు, బీరువా సంబంధించిన గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది విండో అండి. వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి విండో. ఈ విండో నుంచి కూడా మనం వ్యూ చూడవచ్చు. వెస్ట్ ఫేస్ ఈ విధంగా ఉందో మనకు పూర్తిగా వెస్ట్ ఫేస్ నుంచి ఉన్నటువంటి విండో నుంచి మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సెల్ఫ్లు, సబ్జాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనం వెస్ట్ ఫేస్ చిన్న బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మన బాల్కనీ కూడా మనం వెస్ట్ ఫేస్ కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో. పూర్తిగా మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేసు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనము హాల్లోకి వచ్చేస్తున్నామండి. చూస్తున్నారు హాల్లో దేవుని మందిరం, కిచెన్ కానీ హాల్లో నుంచి మనం మెయిన్ దర్వాజా నుంచి బయటకు వస్తున్నాం. పైన స్కూలింగ్ కోసం నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి. మన స్టేర్ కేస్ కూడా మనం టెర్రస్కి వెళ్తున్నాం. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,65,00,000 అండి. పూర్తిగా స్టాండర్డ్గా కట్టడం జరిగింది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హౌస్ చూస్తున్నామండి మనం. సేమ్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం కార్ పార్కింగ్ వచ్చేసాం. సంపు బోర్ యాజ్ యూజువల్గా ఈశాన్యం ఉంటుంది. G ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఇది మీరు చూస్తున్నది. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ పెద్దగా వచ్చింది.
మరియు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది స్టేర్ కేస్ కాడ. నార్త్ కూడా మనకు 2 feet గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. సేమ్ సౌత్ అండ్ వెస్ట్ ఫేస్లో కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్, వాష్ ఏరియా, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్కూలింగ్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.